Welcome to the online class of ABN PRR Degree College, Kobour. Last class లో మనం ఇకాలజీలో వాటర్ గురించి స్టార్ట్ చేసాం. అది కొంతవరకు కంప్లీట్ అయింది. దానికి కంటిన్యూయేషన్ టాపిక్ ఈరోజు చెప్తాను. సో హియర్ లాస్ట్ క్లాస్లో ఫ్రెష్ వాటర్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి చెప్తే దాంట్లో ముఖ్యంగా ఫ్రెష్ వాటర్ యానిమల్స్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఎండాస్మాసిస్ అంటే ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో బాడీ ఫ్లూయిడ్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బాడీ ఫ్లూయిడ్స్లో సరౌండింగ్ ఫ్రెష్ వాటర్లోనేమో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల సరౌండింగ్ వాటర్ ఆ యానిమల్స్ యొక్క బాడీ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎండాస్మాసిస్ అంటారు. సో ఆ ఎండాస్మాసిస్ అనేటువంటి ప్రాబ్లం నుంచి ఈ యానిమల్స్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్ సర్వైవ్ అవ్వడానికి, ఓవర్కమ్ అవ్వడానికి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి వాటి బాడీలో. దాన్నే అడాప్టేషన్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్ అంటారు. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ దాంట్లో సమ్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ ప్రొటిస్టా యానిమల్స్ లైక్ అమీబా, పారామీషియం ఇలాంటివి ఉంటాయి. వీటిని ఫ్రెష్ వాటర్ ప్రొటిస్టా యానిమల్స్ అంటారు. దే డెవలప్ contractile vacuoles in their bodies. With the help of these contractile vacuole, they can release excess water from their bodies. అంటే వాటి బాడీలో ఈ కంట్రాక్టైల్ వాక్యూల్స్ అనేటువంటి కొన్ని నిర్మాణాలను తయారు చేసుకుంటాయి. ఆ కంట్రాక్టైల్ వాక్యూల్స్ ఏం చేస్తాయంటే వాటి బాడీలోకి ఎంటర్ అయినటువంటి ఫ్రెష్ వాటర్ని బయటికి ఎప్పటికప్పుడు పంపించేస్తూ ఉంటాయి. సో అది ఒక అడాప్టేషన్, అది ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో. తర్వాత రెండోది ఏంటంటే టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ది ఫ్రెష్ వాటర్ యానిమల్స్ ఆల్సో డెవలప్ సమ్ అదర్ పెక్యులర్ క్యారెక్టర్స్. దట్ మీన్స్ ఒకసారి ఈ వాటర్ లోపలికి ఎంటర్ అయిపోతుంటే వాళ్ళ వాటర్ని బయటికి పంపించేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా పంపించాలంటే వాటి బాడీలో కిడ్నీస్ అనేటువంటివి బాగా డెవలప్ అయి ఉండాలి. కిడ్నీస్. అందుకనే ఫ్రెష్ వాటర్ యానిమల్స్ దే డెవలప్ గ్లోమరులార్ కిడ్నీస్, వెల్ డెవలప్డ్ గ్లోమరులార్ కిడ్నీస్. అంటే కిడ్నీలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటే, ఎంత నెఫ్రాన్స్ నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ కిడ్నీస్ అంత బాగా వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే దీంట్లో ఆ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకి ఆ నెఫ్రాన్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఇయర్స్లో చదువుకుని ఉంటారు ఇంటర్మీడియట్ ఆ లెవెల్లో 10th క్లాస్ కానీ. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకి నెఫ్రాన్లో బౌమన్స్ క్యాప్స్యూల్ ఉంటుంది. అలాగే ఆ బౌమన్స్ క్యాప్స్యూల్లోకి ఒక బ్లడ్ వెజల్ వచ్చి ఎంటర్ అయ్యి అది చిన్న చిన్న బ్రాంచెస్ కింద స్ప్లిట్ అయిపోయి ఆ బౌమన్స్ క్యాప్సూల్ అంతా కూడా ఆక్యుపై అయిపోతుంది. దాన్నే గ్లోమరోలస్ అంటారు. అలాంటి గ్లోమరోలస్ ఎక్కువగా ఉన్నటువంటి నెఫ్రాన్స్ ఉన్నటువంటి కిడ్నీస్ ఈ ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో ఉంటాయి. అవి ఎక్కువ ఎక్సెస్ వాటర్ని ఎప్పటికప్పుడు యూరిన్లోంచి బయటికి పంపించేస్తూ ఉంటాయి. సో అది ఒక అడాప్టేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఎంటర్ అవుతుంది ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో. ఆ వాటర్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తున్నాయి. అలాగే బయటికి పంపించేటప్పుడు అలాంగ్ విత్ అవుట్ గోయింగ్ వాటర్ సమ్ సాల్ట్స్ ఆల్సో ఎక్స్క్రీట్స్ అవుట్. వాటి శరీరంలోంచి నీటిని పంపించేస్తున్నాయి, ఎక్కువగా ఉన్న నీటిని. ఆ బయటికి వెళ్ళేటువంటి నీటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి సాల్ట్స్ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సాల్ట్స్ బయటికి వెళ్ళినాయి అంటే వాటికి డేంజర్, ఆ ఫ్రెష్ వాటర్ యానిమల్స్కి.
అందుకని అవి ఏం చేస్తాయంటే ఆ సాల్ట్స్ని బయటికి వెళ్లకుండా, ఆ సాల్ట్స్ని బయటికి వాటర్తో పాటుగా బయటికి వెళ్ళేటప్పుడు ఆ సాల్ట్స్ని పట్టుకుని వాటి బాడీలోకి ఉంచడానికి కొన్ని సెల్స్ని డెవలప్ చేసుకుంటాయి. ఆ సెల్స్ని ఏమంటారంటే సాల్ట్ అబ్జార్బింగ్ క్లోరైడ్ సెల్స్ అంటారండి. సాల్ట్ అబ్జార్బింగ్ క్లోరైడ్ సెల్స్. ఈ క్లోరైడ్ సెల్స్ ఏం చేస్తాయంటే బయటికి వెళ్ళేటువంటి నీటితో పాటుగా సాల్ట్స్ని వెళ్లకుండా ఆ సాల్ట్స్ని పట్టుకుని శరీరంలోనికి మళ్ళీ తిరిగి పంపించేస్తూ ఉంటాయి. సో అలాగా ఒక అడాప్టేషన్ అనేటువంటిది ఈ ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, అదే ఫ్రెష్ వాటర్ యానిమల్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో మెయిన్గా సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఏంటంటే డ్రై అయిపోతుంటుంది. సమ్మర్లో డ్యూ టు ది ఓవర్ హీట్ ఆర్ ఓవర్ టెంపరేచర్, ది పాండ్స్ అండ్ అదర్ ఫ్రెష్ వాటర్ బాడీస్ మే డ్రై అప్. అంటే ఈ ఎండకి ఏవైతే ఈ నదులు కానీ లేకపోతే చెరువులు లేదా కొన్ని చిన్న చిన్న సరస్సులు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఎండిపోతూ ఉంటాయి. వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి అవన్నీ కూడా డ్రై అయిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తాయంటే ఈ ఫ్రెష్ వాటర్ యానిమల్స్ దే డెవలప్ ఎ సిస్ట్ అరౌండ్ దెమ్సెల్వ్స్. వాటి చుట్టూ ఒక సిస్ట్ డెవలప్ చేసుకుంటాయి. దాన్నే ఎన్సిస్ట్మెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దాన్ని ఎన్సిస్ట్మెంట్. ఆ ఎన్సిస్ట్మెంట్ అనేటువంటి ఒక మెథడ్ అనేటువంటిది ఈ ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో అవి డెవలప్ చేసుకుని ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. అవి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అమీబా కానీ లేకపోతే మిగతా కొన్ని ప్రోటోజోవా యానిమల్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా ఈ ఎన్సిస్ట్మెంట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసుకుని అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి అవి ఓవర్కమ్ అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక ఫిష్ ఒకటి ఉంది, దాన్ని ఏమంటారంటే ప్రోటోప్టెరస్ అంటారు. రైటింగ్ హియర్ ప్రోటోప్టెరస్. ప్రోటోప్టెరస్ ఇట్స్ ఏ ఆఫ్రికన్ లంగ్ ఫిష్. ప్రోటోప్టెరస్ ఈజ్ ఏ ఆఫ్రికన్ లంగ్ ఫిష్. అంటే ఆఫ్రికాలో జీవించేటువంటి ఒక ఫిష్. ఇది ఆఫ్రికన్ లంగ్ ఫిష్ అంటారు ప్రోటోప్టెరస్. ఇదేం చేస్తూ ఉంటుందంటే సమ్మర్ సీజన్లో వాటర్ డ్రై అయిపోయినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ నదిలో నీరు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ నదిలో అడుగున ఉన్నటువంటి ఏదైతే బురద లేదా మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల అది పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంటే డీప్ స్లీప్, ఇట్ గోయింగ్ ఇన్ టు ది డీప్ స్లీప్. సో దట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఈస్టివేషన్ ఆర్ సమ్మర్ స్లీప్. అంటే సమ్మర్లో వాటర్ లేదు, ఆ వాటర్ లేదు కాబట్టి దానికి చాలా ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి అది అవాయిడ్ అవ్వడానికి ఆ మడ్లోకి వెళ్ళిపోయి అది పూర్తిగా డీప్లోకి స్లీప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ వెన్ ఆన్సెట్ ఆఫ్ ది ఫేవరబుల్ కండిషన్స్, దట్ మీన్స్ రైనీ సీజన్, అరైవల్ ఆఫ్ ది రైనీ సీజన్, దే అగైన్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది మడ్. ఆ మడ్లో నుంచి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసి యాజ్ యూజువల్గా వాటర్లో స్విమ్ చేస్తూ ఉంటాయి హ్యాపీగా. సో అది ఒక అడాప్టేషన్. అది దాన్ని ఈస్టివేషన్ అంటారు, దాన్ని సమ్మర్ స్లీప్ అని కూడా అనొచ్చు మనం. అదొకటి. సో ఇలాగా ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ యానిమల్స్ ఈ రకమైనటువంటి అడాప్టేషన్స్ని డెవలప్ చేసుకుని జీవిస్తూ ఉంటాయి. సో ఇది దాంట్లో. నెక్స్ట్ సెకండ్ది అడాప్టేషన్స్ ఇన్ మెరైన్ వాటర్. అడాప్టేషన్స్ ఇన్ మెరైన్ వాటర్ యానిమల్స్. మెరైన్ వాటర్ యానిమల్స్ చూస్తే అంటే సీ వాటర్లో ఉండేటువంటి యానిమల్స్. సీ వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ చూస్తే దీంట్లో చూడండి, ఇట్ ఈస్ ఎ సీ యానిమల్, సీ ఫిష్, మెరైన్ ఫిష్. ఇట్స్ ఎ మెరైన్ ఫిష్. It is living in the water, marine water or sea water. It is completely surrounded by aquatic medium, that is salt water. Salt water lo complete ga
లోపలికి డిప్ అయిపోయి ఉంటుంది ఇది. సో ఇది చూస్తే ఇందాక నేను చెప్పినటువంటి ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్లో ఏదైతే ఎండాస్మాసిస్ అనేటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయో అవి దానికి ఆపోజిట్ కండిషన్స్ దీంట్లో ఉంటాయి. అంటే ది బాడీ ఫ్లూయిడ్స్ ఆఫ్ ది మెరైన్ వాటర్ యానిమల్స్, body fluids of the marine water animals having less concentration when compared to the sea water, surrounding sea water. దాని శరీరంలో ఈ సముద్రపు నీటిలో ఉండేటువంటి జీవించేటువంటి జీవుల యొక్క శరీరాల యొక్క శరీర ద్రవాల యొక్క గాఢత అంటే బాడీ ఫ్లూయిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ చుట్టూ ఉన్నటువంటి సముద్రపు నీటి యొక్క కాన్సన్ట్రేషన్ కంటే తక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ ది వాటర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, ద సాల్ట్ వాటర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, salt water from the outside is having more concentration, so that the water from the water or body fluids are always try to come out into the surrounding medium. Our body lonchi ఈ ఫ్రెష్ మెరైన్ వాటర్ యానిమల్స్ లో ఏవైతే ఫిషెస్ లో బాడీ ఫ్లూయిడ్స్ ఉన్నాయో ఆ బాడీ ఫ్లూయిడ్స్ అన్ని కూడా వాటి శరీరంలోంచి బయటకు వచ్చేసి సీ వాటర్ లో కలిసిపోతూ ఉంటాయి. దాన్ని ఎక్సాస్మాసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎక్సాస్మాసిస్ అంటారు. అదే ఫ్రెష్ వాటర్ యానిమల్స్ లో అయితే ఎండాస్మాసిస్ అంటే బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. ఈ మెరైన్ వాటర్ యానిమల్స్ అంటే బాడీలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది ఎక్సాస్మాసిస్. ఇది ప్రాబ్లం వీటికి. సో దాని నుంచి అవాయిడ్ అవడానికి, దాని నుంచి ఓవర్కమ్ అవడానికి ఈ మెరైన్ వాటర్ యానిమల్స్ ఏం చేస్తాయంటే ది డెవలప్ ఏ గ్లోమరులార్ కిడ్నీస్ అంటే కిడ్నీస్లో గ్లోమరోలస్ అనేటువంటిది కొద్దిగా అభివృద్ధి చెంది ఉంటుంది. అండ్ దే రిలీజ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఆర్ దే ఎక్స్క్రీట్ లెస్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఫ్రమ్ దేర్ బాడీస్. వాటి శరీరంలోంచి యూరిన్ కొద్దిగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. అది ఒక అడాప్టేషన్. అలాగే ఈ యానిమల్స్ ఎక్సాస్మాసిస్ అనేటువంటి ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవడానికి ఏం చేస్తాయంటే దే డ్రింక్స్ సరౌండింగ్ వాటర్ ఇన్ టు దేర్ బాడీస్. చుట్టూ ఉన్నటువంటి సముద్రం నీటిని తాగేస్తూ ఉంటాయి. ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతుంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం రావచ్చు, మొత్తం ఆస్మాటిక్ బ్యాలెన్స్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. అందుకనే దాని నుంచి ఏం చేస్తాయంటే ఓవర్కమ్ అవడానికి ఆ సీ వాటర్ని డ్రింక్ చేస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఆ డ్రింక్ చేసినప్పుడు బాడీలోకి సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువైపోతూ ఉంటుంది. సాల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది బాడీలోకి. ఆ సాల్ట్ ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు ఆ సాల్ట్ని మళ్ళీ ఎప్పటికప్పుడు బయటికి పంపించేయాలి. ఆ సాల్ట్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలంటే వాటికి కొన్ని రకాలైనటువంటి సెల్స్ని డెవలప్ చేసుకుని ఉంటాయి. ఆ సెల్స్ని ఏమంటారంటే సాల్ట్ సెక్రీటింగ్ క్లోరైడ్ సెల్స్ అంటారు. దాంట్లో ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో అయితే సాల్ట్ అబ్జార్బింగ్ క్లోరైడ్ సెల్స్, దీంట్లో అయితే సాల్ట్ సెక్రీటింగ్ క్లోరైడ్ సెల్స్ని ఇవి డెవలప్ చేసుకుని ఉంటాయి. సో అది ఒక అడాప్టేషన్. అది నెక్స్ట్ ఇంకా కొన్ని యానిమల్స్ చూస్తే సమ్ ఆఫ్ ది యానిమల్స్ ఆర్ బర్డ్స్, aquatic marine birds like seagulls or penguins. పెంగ్విన్స్ అనేటువంటివి చూస్తే వీటిలో దే రిలీజ్ సాల్ట్ అలాంగ్ విత్ దేర్ నాస్ట్రిల్స్. ఆ సీగల్స్ పెంగ్విన్స్ అనేటువంటివి వాటి యొక్క నాస్ట్రిల్స్లో నుంచి సాల్ట్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ ది మెరైన్ టర్టిల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే
ది marine turtles, they release the salt through their ఐస్ లోంచి ఆ సాల్ట్ని ఎక్సెస్ సాల్ట్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏం చెప్పాను, ఆక్వాటిక్ బర్డ్స్ లైక్ ది సీ గల్స్, GULLS గల్స్ అండ్ పెంగ్విన్స్, దే ఎక్స్క్రీట్స్ ఎక్సెస్ సాల్ట్ త్రూ దేర్ నాస్ట్రిల్స్, ముక్కులోంచి ఆ సాల్ట్ని ఎక్సెస్ సాల్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సమ్ ఆఫ్ ది అదర్ యానిమల్స్ లైక్ సీ టర్టిల్స్, సముద్రపు తాబేళ్ళు ఉంటాయి, అవేం చేస్తూ ఉంటాయంటే వాటిలో ఉన్నటువంటి ఎక్సెస్ సాల్ట్ని దే రిలీజ్ ఎక్సెస్ సాల్ట్ త్రూ దేర్ ఐస్, ఈ ఐలో నుంచి బయటకు రిలీజ్ చేస్తుంటాయి. సో అది ఒక అడాప్టేషన్ అని అనుకోవచ్చు. సో ఇది అడాప్టేషన్స్ ఇన్ మెరైన్ వాటర్ యానిమల్స్. నెక్స్ట్, అడాప్టేషన్స్ ఇన్ బ్రేకిష్ వాటర్ యానిమల్స్. అడాప్టేషన్ బ్రేకిష్ వాటర్ అంటే ఏంటి? బ్రేకిష్ వాటర్ మీన్స్ the water, where the place where the fresh water comes to the river water, fresh water comes to the sea water, fresh water comes to the sea water. అంటే సపోజ్ చూడండి, ఇది ఒక రివర్, ఇది రివర్ వచ్చి ఇలాగా సీ ఉంది, సీలో కలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి కలిసేటువంటి ఈ ప్లేస్ని ఏమంటారంటే ఎస్చురీ ఆర్ బ్రేకిష్ వాటర్ అని చెప్పి పిలుస్తుంటారు. సో హియర్ ద యానిమల్స్ దే అడాప్ట్ ఇన్ 2 ways. Sometimes during rainy season the area, brackish water area is having more fresh water, and during other seasons this area is having మోర్ సాల్ట్ వాటర్. అంటే వర్షాకాలంలో నదులు నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచినీరు ఆ ఏరియాలో, బ్రేకిష్ వాటర్ ఏరియాలో లేదా ఎస్చురీ ఏరియాలో మంచినీరు ఎక్కువ ఉంటుంది. మిగతా సీజన్లో సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ ఏరియాలో ఉండేటువంటి బ్రేకిష్ వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెక్యులర్గా, చాలా సిస్టమేటిక్గా అవి ఏర్పడి ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటుంది సడన్గా. అందువల్ల అవి సాల్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయినా, సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయినా సరే రెండింటిని తట్టుకుని ఉంటాయి. అందువల్ల వాటిని ఏమంటారంటే యూరిహెలైన్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తుంటారు. యూరిహెలైన్ యానిమల్స్, దే కెన్ విత్ స్టాండ్ ది లార్జ్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ది సాల్ట్ కాంటెంట్ ఇన్ ది బ్రేకిష్ వాటర్. అది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ హిల్సా, తర్వాత హిల్సా ఫిష్. హిల్సా అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది. దాన్ని సాధారణంగా మనం పులస చేప అంటాం. మనం పులస. హిల్సా ఫిష్ ఇట్ ఈస్ ఎ మెరైన్ ఫిష్. ఇది జనరల్గా ఏంటంటే సముద్రపు చేప. ఇది హిల్సా ఫిష్ అనేటువంటిది. ఈ హిల్సా ఫిష్ అనేది బ్రీడింగ్ సీజన్లో మాత్రమే సీలో నుంచి ఫ్రెష్ వాటర్లోకి వస్తూ ఉంటుంది. బ్రీడింగ్ సీజన్లో సీలో నుంచి ఫ్రెష్ వాటర్లోకి వస్తుంది. ఆ ఫ్రెష్ వాటర్కి వచ్చిన తర్వాత అవి ఎగ్స్ రిలీజ్ చేసి బ్రీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అగైన్ గో బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేస్, దట్ ఈస్ ది సీ వాటర్. సీలోంచి ఫ్రెష్ వాటర్లోకి వస్తుంది, నదుల్లోకి. ఫ్రెష్ వాటర్లోకి వచ్చి ఎగ్స్ పెట్టేసి బ్రీడింగ్ చేసేసిన తర్వాత తిరిగి మళ్ళీ సీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. సో ద టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఇస్ కాల్డ్ ది ఎనాడ్రోమస్ మైగ్రేషన్. అంటే సీ టు ఫ్రెష్ వాటర్. అది దాన్ని అంటే సీలో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, రివర్లోకి వచ్చేసరికి సాల్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. అయినా సరే సీలోంచి రివర్లోకి వచ్చినా సరే అది సర్వైవ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే దాని బాడీలో ఆ మెకానిజం, ఆ సాల్ట్ కాన్సన్ట్రేషన్లో వచ్చేటువంటి చేంజెస్ని తట్టుకుని సర్వైవ్ అయ్యేటువంటి మెకానిజంని అవి డెవలప్ చేసుకుని ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ పెక్యులర్ క్యారెక్టర్. నెక్స్ట్ ఇంకొక ఫిష్ యాంగ్విల్లా బెంగాలెన్సిస్ అనేటువంటి ఫిష్ ఒకటి ఉంది. ఇట్స్
ఫ్రెష్ వాటర్ ఫిష్ యాంగ్విల్లా బెంగాలెన్సిస్, ఫ్రెష్ వాటర్ ఫిష్, మంచినీటిలో ఉండేటువంటి చేపలు. ఇది బ్రీడింగ్ సీజన్లో మంచినీటిలో నుంచి సీ వాటర్లోకి వెళ్తుంది. అది ఇందాక దాని హిల్సాకి ఆపోజిట్. ఇది హిల్సా సాల్ట్ వాటర్లో నుంచి ఫ్రెష్ వాటర్లోకి వచ్చింది, దాన్ని అనాడ్రోమస్ మైగ్రేషన్ అంటాం. ఇది యాంగ్విల్లా అనేది ఫ్రెష్ వాటర్లో నుంచి సాల్ట్ వాటర్లోకి వెళ్తుంది, వెళ్ళి అక్కడ బ్రీడింగ్ చేసేసిన తర్వాత తిరిగి అగైన్ ఇట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ నేటివ్ ప్లేస్, దట్ ఈస్ ఫ్రెష్ వాటర్. మళ్ళీ తిరిగి ఫ్రెష్ వాటర్లోకి వచ్చేస్తుంది. సో దట్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది కెటాడ్రోమస్ మైగ్రేషన్. దాన్నే కెటాడ్రోమస్ మైగ్రేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అందువల్ల ఈ యానిమల్స్ ఏవైతే బ్రేకిష్ వాటర్ దగ్గర సర్వైవ్ అవుతుంటాయో అవి చాలా ఎక్కువ అడాప్ట్ అయి ఉంటాయి. సాల్ట్లో ఎంత చేంజెస్ వచ్చినా సరే, ఎక్కువైపోయినా సాల్ట్ కాన్సన్ట్రేషన్ సీ వాటర్లో, లేదా ఫ్రెష్ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఫ్రెష్ వాటర్లో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గిపోయినా సరే రెండింటిని తట్టుకుని అవి సర్వైవ్ అవుతుంటాయి. సో అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్, అడాప్టేషన్ ఇన్ టెరెస్ట్రియల్ యానిమల్స్. అడాప్టేషన్ ఇన్ టెరెస్ట్రియల్ యానిమల్ అంటే జనరల్గా టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటే ల్యాండ్ మీద ఉండేటువంటి యానిమల్స్. దోస్ యానిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఆన్ ద ల్యాండ్. ల్యాండ్ మీద ఏవైతే యానిమల్స్ సర్వైవ్ అవుతుందో వాటిని టెరెస్ట్రియల్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. అండ్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాయి. ఎందుకంటే వాటర్ ఉండదు, సమ్మర్ సీజన్, ఆ వాటర్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సరిపోతుంది. కంగారు ర్యాట్ అనేటువంటి ఒక యానిమల్ ఉంది. కంగారు ర్యాట్, ఇట్స్ ఏ డెజర్ట్ యానిమల్. ఇట్ లివ్స్ ఇన్ ది desert. Even though water is very rare, availability of water is very rare to kangaroo rat, it can survive by oxidizing its internal fats. అంటే నీరు లేకపోయినా సరే ఆ కంగారు ర్యాట్ అనేటువంటిది నీటిని ఏదో రకంగా అది సంపాదించుకుని, ఏదో రకంగా అంటే దాని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏదైతే క్రొవ్వు ఏదైతే ఉందో ఫ్యాట్, ఆ ఫ్యాట్ను ఆక్సిడైజ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని తీసుకుని అది అలా సర్వైవ్ అవుతూ ఉంటుంది. సో ది కంగారు ర్యాట్ గెట్స్ ఇట్స్ రిక్వైర్డ్ వాటర్ బై ఆక్సిడైజింగ్ ఇట్స్ ఇంటర్నల్ ఫ్యాట్స్. సో అలాగా సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఇలాగే చాలా యానిమల్స్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి చాలా రకాలైనటువంటి అడాప్టేషన్స్ అవి డెవలప్ చేసుకుని సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. అంటే ఇక్కడితో మనకి వాటర్ అనేటువంటిది కంప్లీట్ అయింది. సో మనకి ఈ పేపర్లో ఎకాలజీలో లైట్, టెంపరేచర్, వాటర్ అనేటువంటి 3 abiotic ఫ్యాక్టర్స్ని కంప్లీట్ చేశాను. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ abiotic ఫ్యాక్టర్. టు దిస్, గుడ్ ఈవినింగ్.